నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. దానికి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు, దానికి ప్రజలను ఎంత మొత్తంలో ప్రజలు వస్తున్నారు అనేటువంటి అంశాలపైన పాటు, అలాగే ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా మనతోటి స్పందించడానికి ఐందవి రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ పాడి కౌశిక్ రెడ్డి ఏవైతే బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలు ఉన్నారో వాటిని ఎట్లా చూస్తారు? ఇట్లా చూడడం ఏమున్నది, ఆడ కుక్క, ఆ కుక్క మొరుగుతుంది. ఆ మొరిగిన కుక్కని తన్నకపోతే పిచ్చి కుక్క తయారై కరుస్తుంది అందరినీ. ఇప్పుడు హుజరాబాద్లో వాళ్ళు జనాలందరూ కలిసి ఏం చేసారు, గెలిపించుకున్నారు కర్మగాలి. ఇప్పుడు ఆ కుక్క కరుస్తుంది అందరినీ. కరుస్తుంటే ఏం చేయాలి, దానికి మందు పెట్టాలి, దాన్ని లేకపోతే తన్నాలి, లేకపోతే తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కుక్కలను ఏడ తీసుకుపోయి వేస్తామో ఆడ తీసుకుపోయి జాయిన్ చేయాలి, దానికి వ్యాక్సిన్ ఇవ్వాలి బేసికల్గా. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, హుజరాబాద్ వదిలిపెట్టినావు, కరీంనగర్కి వచ్చినావు. నీకేం పనుంది కరీంనగర్లో? ఫస్ట్ అడ్డగోలుగా మాట్లాడడానిక? డ్రగ్ టెస్ట్ అని అంటున్నావు కదా, ముందు పోయి మీ డ్రామారావుకి చెప్పి, డ్రగ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఎన్ని డ్రగ్స్ టెస్టులు, ఎంతమంది బయటకు వచ్చిండ్రు టాలీవుడ్లో కానీ లేకపోతే బయట కానివ్వండి, విపరీతమైన డ్రగ్స్ బయటకు వచ్చినాయి. మరి దానిపైన ఎవరి రోజు టెస్ట్కి రమ్మని పదే మా సంజయ్ అన్న మిమ్మల్ని ఎన్నోసార్లు బహిరంగంగా ఛాలెంజ్ చేసిండ్రు. ఆయన కనీసం ఆయన బేసికల్గా తంబాకు అని మాట్లాడతారు కదా, ఆయన వేసుకునేటటువంటి యాలకులు. ఎందుకంటే జనరల్గా ఆయనకు ఒక అలవాటు ఉంది, అది దాన్ని మీరు ఏమంటున్నారు, మీ ఇష్టం అన్నట్టు మీరు డిసైడ్ చేసుకోరు, మీరు టర్నింగ్ చేసుకుంటున్నారు. నేను సంజయ్ అన్నతో పాటు దాదాపు ఒక సంవత్సరం పాటు మేము ప్రతిరోజు ట్రావెల్ చేసినాం. మాకు తెలుసు ఆయన ఏంది అన్న కథ. ఆయన ఏంది అన్నది కరీంనగర్ ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ స్టిల్ ఎంపీగా అక్కడ గెలవగలిగిండు, కేంద్ర మంత్రిగా అయ్యిండు. కేంద్ర మంత్రి స్థాయిని ఇచ్చినటువంటి కరీంనగర్లో నువ్వు ఇవాళ అడ్డగోలుగా మాట్లాడితే ఉరికిచ్చి కొడతారు, పిచ్చి కొడతారు. నువ్వు ఇంకా అధికారంలో ఉన్నావు అని చెప్పేసి అన్న భ్రమలో ఉన్నారు మీరు. 2 ఏళ్ళ పైన అయిపోయింది బ్రై, ఇంకా నువ్వు సోయిలోకి రాకపోతే ఎవ్వడేం చేయలేడు నిన్ను. నీ అడ్డగోలి మాటలకు నీ పెన్లాంని, నీ పిల్లల్ని తీసుకొచ్చి సూసైడ్ స్టార్ అని చెప్పి మేము చచ్చిపోతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ ప్రజలను, హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆ దినం ఎమ్మెల్యే అవుతావి. నీకేమైనా దిమాక్ ఉన్నదా, నీకేమైనా సిగ్గు ఉన్నదా, నీకేమైనా శరం ఉన్నదా, మీకేమైనా సోయి ఉన్నదా? మీరు తెలంగాణలో అధికారంలో లేరు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారన్న సంగతి మీకు అర్థమవుతుందో లేదో? మీది గల్లీ పార్టీ, మాది ఢిల్లీ పార్టీ. నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే గల్లీలో కూడా ఉరికిచ్చి కొట్టేటటువంటి సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు. ఇవాళ అదే జరిగింది కరీంనగర్లో. మా కేంద్రీయ మంత్రి సంజయ్ అన్న గారిని నువ్వు ఇష్టమైనట్టుగా మాట్లాడితే కాదు కదా. ఇవాళ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరేది ఎక్కడ మాట్లాడినా సరే 100% ఉరికిచ్చి కొడతాం. కొట్టకుండా అయితే బరాబర్ ఊకోం. ఎందుకనంటే వీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, మహిళలను సోషల్ మీడియాలో వేధింపులు, మీరు చేసినటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు మీరు చేసిన దరిద్రాలకు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఇదే తెలంగాణ భాషనేమో అనుకొని వాళ్ళు కూడా మాట్లాడడం నేర్చుకున్నారు. మరి ఇంతకుముందుకు తెలంగాణ అట్లా లేకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా మారింది? ఆ నుంచి మొదలు పెడితే రౌతి వరకు మీ యొక్క బూత్ భాషలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో ప్రతి దగ్గర కూడా చేసిండ్రు. అది కేసీఆర్ భాష నేర్పించినటువంటి భాష. ఎవరికి ఏ విధమైనటువంటి సమాధానం వస్తుందంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఆ విధంగా సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా బరాబర్ అట్లనే చెప్తాం. ఇక అంతకుమించి కొత్త విషయం ఏమున్నది ఇక్కడ? కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, మనిషి భాష అదుపులో పెట్టుకోవాలి. మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, మీరు ప్రజలకు 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు, మీరు ఇష్టమైనట్టుగా మాట్లాడితే మేము ఇష్టమైనట్టుగా కొడతాం. మేడం, ఇంకా ఆయన అంటున్నాడు పుస్తలు తాకడ పెట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రేవంత్ రెడ్డి ఆయనకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన మాట్లాడట్లేదు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పాడి కౌశిక్ రెడ్డికి 1,000 కోట్ల ఏడకలు వచ్చినాయంట. మరి వాళ్ళ నేను పర్సనల్గా పోదలుచుకోలేదు, కానీ సోషల్ మీడియాలో చూస్తే అందరికీ తెలుస్తుందండి. అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు, నీ ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో నేను చచ్చిపోతా అని చెప్పేసి అని పేదోళ్ళ వేషం వేసుకొని వచ్చి నీ పెళ్ళ మెడలో కూడా పుస్తకాలు లేకుండా నీ పిల్లని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు చేసిన నీచ రాజకీయాలు ఉన్నాయి చూడండి, అవి దానిలో నీచ రాజకీయాలు అంటారు. అదే సంజయ్ అన్న విషయంలో అపర్ణ వదినమ్మ, ఆమె నిజంగా ఆమెకు చేతులే దండం పెట్టాలి వాసం అని చెప్పాలంటే. ఆమె ఇల్లు నడిపితే ఈయన సమాజం కోసము బయటికి వచ్చి పార్టీ కోసం పనిచేసి పార్టీని డెవలప్ చేసి కరీంనగర్లో ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ని కూడా మేము కైవసం చేసుకోగలిగినాము అని అంటే ఆయన కృషి చాలా ఉంది అందులో.
ఊరికనే ఏమీ రాలేదు. ఇది కష్టపడితే వచ్చినటువంటి పార్టీ, ఇది కష్టపడితే మనం ఈ పార్టీలో పైకొస్తాము. భారతీయ జనతా పార్టీలో ఊరికనే పైకొచ్చిన వాళ్ళు ఏం కాదు. మోదీజీ కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే అంతకుముందుకున్నటువంటి అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, మా యొక్క స్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, లేకపోతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళి. మేమేమి కుటుంబ పార్టీలు కావు. మీ మామలేమో కాంగ్రెస్లో పనిచేస్తారు, నువ్వేమో బీఆర్ఎస్లో పని చేసుకుంటుంటావు. నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చినావు ఏరికి కూడా నీ 1000 కోట్ల ఆస్తులు నీకేడికెళ్ళి వచ్చినాయి కౌశిక్ రెడ్డి. మరి చెప్పాలి నువ్వు కూడా. అడ్డగోలుగా బాబురెడ్డి లెక్క మాట్లాడినాం అనుకో, ఇష్టమైనట్టుగా మాట్లాడితే మాత్రం రివర్స్ సమాధానం బరాబర్ ఇస్తాం మేము. ఎందుకనంటే 1000 కోట్ల రూపాయలు సంజయ్ అన్న దగ్గర ఉంటే మరి ఇవాళ సంజయ్ అన్న కూడా బెంజ్ కార్లనో లేకుంటే 2 కోట్ల కార్లనో తిరగాలి. మరి ఆయన ఎక్కడ ఉంది మరి? కార్లు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే మరి అపన్న వదిన మెళ్ళలో ప్రతిరోజు మీ ఆమె వేసుకొని తిరిగినట్టు 1000 కోట్ల నగలేసుకొని తిరగాలి కదా. మరి అవేం కనిపించలేదు మాకు ఎక్కడ కూడా. మరి వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుని చూసుకుంటే ఇవాళ వరకు కూడా ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటున్నారు వాళ్ళు. మరి ఆ కుటుంబంకి నీ బంజారా హిల్స్లో ఉన్న నీ రాజబంగ్లాకి తేడా తెలుస్తలేదా మరి నీకు? ఏం దిమాక్ లేని మాటలు మాట్లాడతారు? అసలుకి దిమాక్ ఉండాలి ముందు మాట్లాడేటప్పుడు. నేను ఇంత పొడుగునా కాబట్టి నా పొడుగు నేను మాటలు మాట్లాడతానంటే నువ్వు ఎంత పొడుగున్నావో అంత పొడుగు ఎగిరెగిరి దంతామని చెప్పేసి అని కరీంనగర్ కార్యకర్తలు చెప్తున్నారు. మరి అక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరండి. ఇక్కడ సమాజంలో మనము ఒక గౌరవమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఎంత రెస్పెక్ట్ చేయాలో అంత రెస్పెక్ట్ మేము ఇచ్చి మాట్లాడుతున్నాము. మాట్లాడక కాదు, కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోకపోతే వాళ్ళ స్థాయికి మేము పోవాల్సి వస్తుంది. బేసికల్గా అంత స్థాయి దిగజారే కర్మ మాకు అట్లేదు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, ఆయన వచ్చి నీకోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయాలి అనుకున్నప్పుడు తప్పట్లేదు, కొంచెం వాళ్ళ స్థాయికి మేము దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చినాం మేము కూడా. కాబట్టి అంటున్నాం, తెలంగాణలో కేసీఆర్ గారు మాట్లాడింది భాష కాదు, ఆయన చేసింది పరిపాలన కాదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఉన్నాయో ఆయనను చూపించమనండి. ఆరోపణలు చేస్తే సరిపోదు, దానికి ఎవిడెన్స్లు ఉండాలి. తీసుకురా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో, లేకపోతే రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చిండు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, దానికి ఎవిడెన్స్లు ఏవి? మరి జనాలకు కావాల్సినవి సాక్ష్యాలు, న్యాయస్థానానికి కావాల్సినవి సాక్ష్యాలు. నీకు ఒకవేళ అంత అనుమానమే ఉంటే నువ్వు ఎంక్వైరీలు చెప్పి, మరి ఎవడొద్దన్నాడు? నేనేమన్నా ఆపినామా? మిమ్మల్ని పట్టుకున్నామా? మిమ్మల్ని కాదు కదా, అది పద్ధతి కాదు కదా, మాట్లాడే పద్ధతి కాదు కదా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇట్లనే ఉంటుంది రాజకీయంలో. మీరు రాజకీయం చేస్తే బరాబర్ రాజకీయమే చేస్తాం. మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము బరాబర్ అభివృద్ధి గురించి మాట్లాడతాం. మీరు బూతులు తిట్టినాక మేము బూతులు తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది మాకు అక్కడ. భారతీయ జనతా పార్టీ సంస్కృతి కానే కాదు ఇది. ఎంతసేపు మా యొక్క భాష స్పష్టం ఉంటుంది, మా యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, మా యొక్క విధానాలు స్పష్టంగా ఉంటాయి. మా యొక్క మోదీజీ యొక్క విధానాలను మేము ముందుకు తీసుకుపోతున్నాం. మీకు చేతనైతే తెలంగాణ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేయండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని ఇట్లా ఇష్టమైనట్టుగా మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడడం ఎందుకు? మీరు అనవసరం కదా, టైం వేస్ట్ కదా. మాకు మస్తు పనులు ఉన్నాయి. ఇంకా 10వ తారీఖు మాకు మోదీజీ సభ ఉంది. ఆ సభ కోసం మేము జన సమీకరణ చేసుకునేది ఉంది, ఇంటింటికి పోయేది ఉంది, వాల్ రైటింగ్స్ రాసేది ఉంది, మాకు మీడియా వాళ్ళతో చెప్పేది ఉంది. మేడం, మీరు సభ అంటున్నారు కాబట్టి ఈ నెల 10వ తేదీన సభ జరుగుతుంది కదా. 3వసారి ప్రధాని అయిన తర్వాత మోదీ గారు మొట్టమొదటిసారి హైదరాబాద్కి అయితే వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో జన సమీకరణ చేయబోతున్నారు? దాని ఇంపాక్ట్ తెలంగాణలో వచ్చేటువంటి ఎలక్షన్ల మీద ఏ రకమైన ప్రభావం చూపే అవకాశం? అంగరంగ వైభవంగా మోదీజీ గారికి తెలంగాణలో 3వసారి స్వాగతం చెప్పడానికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమైంది. మొత్తం పిఎంఓ నుంచి మొదలు పెడితే కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా అందరం సిద్ధంగా ఉన్నాం, సర్వం సిద్ధం చేసుకున్నాం. పెరేడ్ గ్రౌండ్స్లో మొత్తం ఏర్పాట్లు మొదలైనవి, ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి అయిపోవడానికి. మా యొక్క పార్టీకి తరపు నుంచి విభాగాలుగా చేసుకున్నాము. అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ పర్యవేక్షణ మొదలుపెట్టాము. జన సమీకరణ కోసం ఏం చేయాలని చూస్తున్నాము, ర్యాలీలు ఏం చేయాలని చూస్తున్నాము, మహిళలు ఏం చేయాలి, యువ మోర్చా ఏం చేయాలి, ఎస్సీ ఎస్టీ మోర్చాలు ఏం చేయాలి, మైనారిటీ మోర్చా ఏం చేయాలి, లీగల్ సెల్స్ ఏం చేయాలి, ధార్మిక సెల్స్ ఏం చేయాలి, లేకపోతే ఇంకా మా దగ్గర ఉన్నటువంటి ఇట్లా అనేక రకాలైనటువంటి సెల్స్ వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అనేది ఎవరి ప్రణాళిక వాళ్ళకు ఉంది. వాళ్ళ ఆ ప్రకారం అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడికి వాళ్ళం అక్కడ కూడా పనిచేస్తున్నాము. మీరు కూడా చూడొచ్చు, పార్టీ ఆఫీస్లో కూడా మీకు సందడిగా అనిపిస్తూ ఉంది తెలంగాణలో. ఖచ్చితంగా ఏంటంటే గ్రాండ్ వెల్కమ్ మాత్రం ఉండపోతూ ఉంది తెలంగాణలో మోదీజీకి. ఎందుకంటే మేము సాధారణమైనటువంటి విజయాలు సాధించలేదు. ఇప్పుడు బెంగాల్లో మేము 206 సీట్ల పైన మేము ఈరోజు అధికారంలో ఉన్నామండి. మాకు అది చాలా గర్వంగా ఉంది. అసలుకి ఇన్ని సంవత్సరాలలో 75 సంవత్సరాల తర్వాత బెంగాల్కి స్వాతంత్రం వచ్చింది. మనం జెండా ఎగరేసుకుంటున్నాం, కానీ పూర్తి స్వాతంత్రం వచ్చింది బెంగాల్కి అని 75 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి అలాంటప్పుడు 100% చాలా పెద్ద ఉత్సాహంతో ఇవాళ తెలంగాణలో కూడా నెక్స్ట్
రాబోయే అధికారంలోకి బీజేపీ అన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి మోదీజీ వస్తున్నారు. ఆ సభ కోసం మేమందరం కూడా సిద్ధమవుతున్నాము. ఇక ఆ తర్వాత బెంగాల్ కానివ్వండి, మనకు అస్సాం కానివ్వండి, పుదుచ్చేరిలో కానివ్వండి, అది అయిపోయినాయి. నెక్స్ట్ టార్గెట్ మనకు కింద ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నేను నార్త్ సౌత్ అనను, దేశం మొత్తం ఒకటే. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా మనము కాషాయ జెండా ఎగరవేయాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మోదీజీ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రధాని కావచ్చు, వారు ఎప్పటికీ చెప్పుకుంటారనమాట, నేను కార్యకర్తనే అని చెప్పుకుంటారు. కాబట్టి మేమందరం కూడా కార్యకర్తలను కలిసి పనిచేసుకుంటున్నాం, బరాబర్ చేస్తాము. 100% లోకల్గా ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేస్తూనే మన యొక్క కార్యకర్తలను మంచిగా మనం మోటివేట్ చేసుకుంటూ నెక్స్ట్ రాబోయేటటువంటి అసెంబ్లీలో చాలామంది కొత్త యువకులు కూడా ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా మా యొక్క ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా మోదీజీకి కూడా మేము సాదర స్వాగతం తెలియజేస్తూ, జన ఆగ్రహ సభ కాదు ఇది, జనాలను మేము స్వాగతించడానికి ఇక్కడికి వస్తున్నాము. కాబట్టి మీరు కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆగ్రహం ఎవరికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడికి వస్తున్నది అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి. మనము 8,000 కోట్ల బడ్జెట్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు అని అంటే అది తెలంగాణకు వరాలు ఇవ్వడానికి వస్తున్నాం. కాబట్టి ఎందుకండి కోపం, మనకు సంతోషంగా ఆహ్వానిస్తాం. మన దేశ ప్రధాని ఆయన. అంటే మీరే అన్నారు కదా, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఆ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ కాంగ్రెస్ అపోజ్ చేసింది, అందుకే మీ ఈ సభ పెడుతున్నాం. ప్రజలకు అసలు ఏం జరిగిందో చెప్పడానికి, అలాగే వారికి మేము ఆదుకోవడానికి, అలాగే అభివృద్ధి నిధులు ఇవ్వడానికి అని చెప్తున్నారు. అందుకోసం మీరు పెట్టారు కాబట్టి దాని మీద అట్లేం లేదండి. మాకు వచ్చినటువంటి సలహా ఏంటంటే, మొదట అనుకున్న విషయమే కానీ తర్వాత మార్చాము. చలో పరేడ్ గ్రౌండ్స్ మోదీజీ సభ అని చెప్పేసి అని పెట్టుకున్నాం మేము. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్ అన్నది 100% మోదీజీ ప్రభుత్వము చట్టాన్ని చేయడానికి ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉంది. మా యొక్క మోదీజీ గారి నేతృత్వంలోనే ఇది చట్టరూపం అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లలో మహిళా రిజర్వేషన్తో పాటే మేము ఎలక్షన్స్కి పోతామన్న నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా. కాబట్టి మా యొక్క నమ్మకాన్ని ఏ రోజు కూడా మోదీజీ మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాలేదు. ఆయన 100% కార్యకర్తల యొక్క మనోభావాలను వాళ్ళను ఖచ్చితంగా ఆయనకు తెలుసు, ఆయనకు ఏం చేయాలి అన్నది, ఏ టైంలో ఏం చేయాలో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాము. అది ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు, మహిళలు ఎదగడమే ఇష్టం లేదు, మహిళల మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు, మహిళలను అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకు ఒక సంస్కారం లేకపోయే నిన్ననే చూస్తే మహిళా మంత్రినే అదే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆమె, మళ్ళీ ఆమెకు సోయి ఉన్నదో లేదో, మరి ఏం చేసిందో, గుడుంబ దాగొచ్చిందా ఏందా అని చెప్పేసి అడుగుతున్నారు అందరు. మరి శ్రీరామచంద్రమూర్తి పైనుండి వరాలు అంటే పైసలు కురిపిస్తారంటే పైసలు కురిపించాల్సిన అవసరం లేదు తల్లి. ఆయన యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు మా మీద ఉన్నాయి కాబట్టి రామమందిర నిర్మాణం చేసినాం మేము. అలాంటప్పుడు రాముని యొక్క అనుగ్రహం మా మీద పూర్తిగా ఉంది కాబట్టే కదా ఇవాళ మేము అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్నాము. అది కూడా ఒక సంపదనే. మనకు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతు అనేది ఒక పెద్ద సంపద. ఆ సంపదను మనం దాంతోనే కదా మనం అనేక ఉపాధి అవకాశాలు క్రియేట్ అవుతాయి. రామమందిర నిర్మాణం జరిగింది అని అంటే 1,000 కోట్ల మందికి, అక్కడ లక్షలాది మందికి ఉపాధి కలిగింది. ఇక్కడ కూడా భద్రాద్రి ఆలయాన్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ప్రసాద్ స్కీమ్ కింద ఇప్పటికే ఇచ్చినాము. చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు రేపు తెలంగాణలో జరగబోతున్నాయి. కాబట్టి ఎవ్వరు ఎక్కడ కూడా ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిద్దాం. వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే మాకు అంత బలము. మేము కూడా వాటిని మా యొక్క వాళ్ళు రాళ్ళు వేస్తారో ఆ రాళ్ళని తీసి మేము పునాది రాళ్ళ లెక్క వేసుకొని మేము ఖచ్చితంగా బలమైన పునాదితోనే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం.